వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూమిలో రైతులు సొంత డబ్బులతో 30 ఫీట్ల సీసీ రోడ్డు వేశారంటున్న వివాదం దుమారం రేపుతోంది. ఎడ్ల బండి వెళ్లే దారికి సడిపడే చోట నేరుగా 30 ఫీట్ల రోడ్డు ఎందుకు, ఎవరి సూచనతో వేశారు, రైతులే ఎందుకు ఇలా ముందుకొచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ భూమిలో 30 ఫీట్ల రోడ్డు వేసే హక్కు రైతులకు ఉందా? వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలి, కానీ పంట పొలాలను ఫ్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ప్రభుత్వం భూమిలో భారీ రోడ్లు వేయడాన్ని ఎలా సమర్థించాలి అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. పేటలో ఉన్న కొంతమంది రైతులు వారే రోడ్డు వేసుకున్నాము, దీని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయంటూ అయితే పెద్ద ఎత్తున వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూమిలో 40 ఫీట్ల రోడ్డు వేశారని అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది రైతులు, అంటే ఎవరైతే ఇక్కడ రైతులు ఉన్నారో మేము మా కష్టార్జితంతో రోడ్డు వేసుకున్నాము, గతంలో వ్యవసాయం చేసేది ఇప్పుడు ఆ వ్యవసాయం చేయకుండా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే ఆలోచనతో అయితే వీరందరూ కలిసి ఆ వెంచర్కు ప్లాన్ చేసుకున్నారు. ఈ యొక్క వెంచరు ప్లాన్ చేసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమి నుండి అయితే రోడ్డు వేశారని అయితే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వీళ్ళు ఇక్కడ బాధితులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి నుండి రోడ్డు వేశారు, 40 ఫీట్ల రోడ్డు వెంచర్ కోసం అని వేశారు అని అయితే ఆరోపణలు. అంటే దీని మీద మీ నిజాలు ఎంతవరకు ఉన్నాయన్న? అన్న మేము దేశపెట్టు రైతులలో కూడా అంత సన్నకారు రైతులు, చిన్న రైతులు 5 గుంటలు 2 గుంటలు 10 గుంటలు అట్లా ఉన్న రైతులు తప్ప హైయెస్ట్ ఎక్కువలా దీంట్లో ఉన్నది ఎకరం ల్యాండ్. ఎకరం జాగా కంటే ఎక్కువ ఉన్న పట్టేదారులు కూడా లేరు. మేము ఎన్కండిజాలు వ్యవసాయం చేసుకున్న కుటుంబాలు, ఇది మా బండి బాట. ఇది ఎన్కండిజాలు మాది ఇప్పుడు గొలుసు జాగా. ఇది ఎన్కండిజాలు మా ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ మా పనిముట్లు కానీ ఏం రావాలన్నా, గడ్డి తీసుకుపోవాలన్నా, పొలంలోకి ఏమైనా యూరియా పట్టుకురావాలన్నా మాకు ఇదే దారి. ఈ దారి ఏదో ఇయ్యాల నిన్న మొన్న పుట్టింది కాదు, ఎవరు తీసుకొచ్చి వేసింది కాదు. మేము మా తాత ముత్తాతల కానుండి వెనకటి నుంచి మేము చిన్న నెక్కర్ వేసుకున్నప్పటి నుంచి కూడా మాకు ఉన్న బండి బాట ఇది. మీరు గూగుల్ మ్యాప్ తీయండి, వెనకటిది మీరు 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు 50 సంవత్సరాలది గూగుల్ మ్యాప్ తీసినా కూడా మీకు బండి ఈ బాట ఉండదా లేదా అనేది చూడండి. చుట్టుపక్కల కూడా మొత్తం వ్యవసాయ భూములు, ఇక్కడ ఉన్నదంతా కూడా సన్నకారు రైతులు 5 గుంటలు 2 గుంటలు 5 గుంటలలో కూడా 5 మంది ఉన్న జాగలు ఇవి. మేము అందరం కలిసి ఏంటంటే మాకు ట్రాక్టర్లు రావాలన్నా, బండి రావాలన్నా, ఏమైనా తీసుకొచ్చుకోవాలనుకున్న యూరియా బస్తాలు తీసుకొచ్చుకోవాలన్నా కూడా మొత్తం దిగబడతాయి, బండలు ఉండేదని చెప్పి మేమందరం మనిషి ₹1 వేసుకొని పొలాలకు దారి అనేది మేము వేసుకున్నాం. ఇది దారి లేని దానికి ఎవరు కొనే పరిస్థితి లేదు. గట్ల నుంచి 5 గుంటలు 10 గుంటలు ఎవడు కొంటాడు? మీరు ఉంటారా? ఇప్పుడు మీ అందరం కలిసి దారి వేసుకొని తిరిగి ఇప్పుడు ఇది ఉన్న దారి వేసుకొని అందరం కలిసి ఒక డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే అందరికి మనిషికి ₹1 వస్తుంది. దాన్ని కూడా కొనడానికి కూడా ముందు వస్తాడు. సిటీ సెంటర్లో ఉండి మాకు భూమి అమ్ముదామంటే కొనే నాదుడు లేడు. ఇది వేసుడు వల్ల వాళ్ళకి బెనిఫిట్. ఇదివరకు లేడీస్ హాస్టల్ కదా సార్, వాళ్ళ పాములు వచ్చేది, మింగిసలు చన్నెత్తా అంటే ఇప్పుడు ఇట్లా రావణ అవుతా అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది. పాపం వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చి పోడు. అంతకుముందు అయితే మొత్తం రాకపోయేది, వాళ్ళు పాములు ఏం రావాలంటే భయపడేది సార్. ఇట్లా వేసుడు వల్ల మేము మా పొలాలు ఉండడంలో మా రైతులు వచ్చుడు పోడు ఉంటే వాళ్ళు చూస్తే పాపం అయ్యో రైతులు ఇక్కడ ఉన్నారని మమోకమై మాతో మంచిగా ఉంటారు. వాళ్ళు అంతకుముందు బయటకు వెళ్ళిపోయేది సార్. వాళ్ళు మేము రైతులు, కష్టపడ్డ రైతులు. మా తాత మా నాన్న దున్నిన పొలం ఇది. మాకు సాయిబాబా గుడి అక్కడి నుంచి మాకు తవ్వుండే, మాకు వాస్తవంగా అక్కడి నుంచి తవ్వుండే. ఇట్లకెళ్ళి వచ్చినాక తవ్వలేదు. 8 ఫీట్ల బాగా 8 ఫీట్ల డెప్త్ ఉండే. మేము ఇవన్నీ ఏం చేసినామంటే రౌతులు వేసుకొని రైతులకు అయ్యో మాకు కష్టపడి మా చెల్లి ఉన్నది, నేను పెళ్లి చేయాలంటే ఒట్టేగా పోదు, నాకు పైసలు అవసరం, నాకు 4 గుంటలు ఉన్నది, ఇలా నేను నమ్ముకుంటే నేను పెళ్లి చేయాలని ఉన్నది. ఇప్పుడు నాకు ఈ హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆగం చేసి మేము డెవలప్మెంట్ ఇవ్వలే మేము వేసుకొని తవ్వ కావాలి. అంతకుముందు 2-3 నడితే కాంట్రాక్టర్ నడితే ఎవరికైనా డెవలపింగ్ ఇద్దామంటే మీకు దారి ఇదే దారి అంటే అప్పుడు 8 ఫీట్ల రోతుండేది. దారి లేదు ఎట్లా అని చెప్పి మేము మనిషిని రైతులను వేసుకొని మేము రోడ్ వేసుకొని సార్ తోటి చెప్పి సార్ మేము వేసుకుంటాం సార్ అని మీ ఇష్టం వేసుకొని రైతులే కదా అంటే మేము ఎవరికి చెప్పారు? మురళీ సాబ్ ఎమ్మెల్యే గారికి చెప్పినాం. చెప్తే వేసుకోవాలంటే మేము రైతులం కష్టపడి మేము మనిషిని పోగేసుకొని మేము వేసుకున్నాక సరే అన్నాక ఎవరికైనా ఇస్తే చూద్దామని అనుకుంటా. ఈ మధ్యలో హైదరాబాద్ వాడు వచ్చి వాడు పెంట చేసిండు. ఇక్కడ వాడు రైతు కాదు, వాడు వచ్చినోడు రైతు కాదు. ఇక్కడ వానికి ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇప్పుడు నేను రైతును సార్, నా లెక్క వాడు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఈ దేశబెట్ట రైతు అని చెప్తే నేను మొత్తం వెంచర్తో సహా వదిలిపెట్టిపోతాను. నా 4 గుంటలు నేను వదిలేపెట్టిపోతాను. వాడు ఎవ్వడూ అవుతలేదు, అన్నోన్ పర్సెంట్. వాడిని ఏమన్నా బెదిరించి వాడెవడో ఎంహెచ్ఐ అని కేసు పెట్టిండు. ఎంహెచ్ఐ ఎవరు, ఈ తీసిన ఎవడు మాకు సంబంధం లేదు అసలు టోటల్గా. ఈ దేశపేటలో చూసుకున్నట్లయితే రైతులు స్వతహాగా
గతంలో మేము వ్యవసాయం చేసుకున్నది. వ్యవసాయం చేసుకునే క్రమంలో ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించిన రోడ్డు కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా సొంత డబ్బులు పెట్టుకొని 30 ఫీట్ల రోడ్డు వేసుకున్నాం. రోడ్డు వేసుకున్నాక పిల్లల పెళ్లిళ్లకు, అదేవిధంగా వీరి యొక్క చదువుల నిమిత్తం అమ్మడానికి పోతే ఖచ్చితంగా ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అని చాలామంది అంటున్నారు. కొనడానికి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఖచ్చితంగా ఇది సొంత భూమి, సొంత డబ్బులతోటి మేము ఈ యొక్క రోడ్డు వేసుకున్నాము. కొంతమంది ఆరోపణలతోటి ఇది డిస్ప్యూట్ ల్యాండ్ అయ్యి కొంత మేము ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. తప్పుడు కథనాలతోటి మా నోట్ల మన్ను కొట్టారని అయితే రైతులు వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.